రాత్రి దైవ సన్నిధానమునకు చేరి వచ్చున్న మనమందరము చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో, శిలువ సంకీర్తనలతో ఈ రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 22వ కీర్తన, కీర్తనలు 22 13వ వాక్యమును ధ్యానం చేద్దాం. చీల్చుచును, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోరు తెరచుచున్నారు. చాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత నిన్నటి రాత్రి శిలువ ధ్యానపు ఆరాధనలో కల్వరి కొండ మీద కొన్ని క్రూర మృగాలు సాతానుడు అనేటువంటి వాడు ఏర్పాటు చేసి అక్కడ ఉంచాడని, గత రాత్రి నేను కల్వరి కొండ మీద లేక గొల్గతా కొండ మీద నలుదిక్కులు, మరి బాషాను దేశములో ఆ వన్యములో జీవించుచున్నటువంటి 4 బలమైనటువంటి క్రూర మృగాలు సాతానుడు ఆ కల్వరి చుట్టూ ఉంచాడు అని గత రాత్రి, మరి మొదటి క్రూర మృగము బాషాను దేశపు వృక్షభముల గురించి గత రాత్రి నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. ఈరోజు రాత్రి మరి 2వ క్రూర మృగము ఆ కల్వరి కొండ మీద, గొల్గతా కొండ మీద యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ కొయ్య మీద 3 మేకులతో ఆయన వేలాడుతూ ఉంటే, ఆ కల్వరి కొండ చుట్టూ సాతానుడు ఏం చేశాడు అనగా 2వ క్రూర మృగాన్ని పెట్టాడు. ఆ క్రూర మృగం యొక్క పేరే సింహము. ఏంటంటండి? సింహం. ఈ 22వ కీర్తన 13వ వాక్యములో కీర్తనాకారుడు అంటాడు, దావీదు, చీల్చుచును 2 గర్జించుచునుండు సింహము వలె వారు నోరు తెరుచుచున్నారు అంటున్నాడు దావీదు. పరిశుద్ధ గ్రంథములో ప్రియ సహోదరి సహోదరులారా, సింహాన్ని గురించి బైబిల్ గ్రంథము మరి ఇలాగూ ప్రబోధిస్తూ ఉంటుంది. సింహాన్ని గురించి బైబిల్ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, 10వ కీర్తన 9వ వాక్యమును మనము చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, 10వ కీర్తన 9వ వచనములో కీర్తనాకారుడు చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? సింహము వలె, ఏమండి? గుహలోని సింహము వలె, గృహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో వారు చాటైనటువంటి స్థలములలో పొంచి ఉంటారట. సింహము ఏ స్థలములో అది పొంచి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే చాటైన స్థలములో పొంచి ఉంటుంది. ఎందుకు సింహము చాటైనటువంటి స్థలములు అది ఎందుకు పొంచి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, రక్షించబడిన విశ్వాసి కొరకు ఈ సింహము అనేటువంటిది అది చాటైన స్థలములో ఉండి అది పొంచి ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సింహమును గురించి మనము ఆలోచన చేస్తే
చూడండి, సింహము అనేటువంటిది ఒక విశ్వాసి కొరకు సింహము పొంచి ఉంటుంది మొట్టమొదటిగా. రెండు, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వాక్యమును మనము చూస్తే సింహము అనేటువంటిది ఏమండి ఒక విశ్వాసిని, సంఘములో ఉన్న ఒక విశ్వాసిని సింహము ఏం చేస్తుందంటే సంఘములోనికి జ్వరబడి ఒక విశ్వాసిని పట్టుకొని తన నోటికి కరిపించుకొని ఎత్తుకొని పారిపోతుంది సింహం. అదే జరిగింది కదా. చదవండి, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34వ వాక్యము. అందుకు దావీదు ఆ రోజు సౌలుతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు దావీదు? మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను ఇదిగో అరణ్యములో నేను నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాయిచు ఉండగా ఒకసారి సింహం వచ్చింది, మరొకసారి ఎలుకబంటు వచ్చింది. ఇదిగో నేను గొర్రెలు కాస్తా ఉంటే ఈ రెండు క్రూర మృగాలు, ఒకసారి ఏమో సింహము, మరొకసారి ఎలుకబంటు, రెండు పర్యాయాలుగా వచ్చి గొర్రె మంద మీద పడి ఒక గొర్రెను తన నోటికి కరిపించుకొని అది ఎత్తుకొని పారిపోతున్నటువంటి సమయంలో నేను దాన్ని తరిమి చంపి, సౌలుతో అంటున్నాడు దావీదు, నేను దానిని తరిమి 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 పట్టుకొని చంపి దాని నోటిలో ఉన్న ఆ గొర్రెను నేనేం చేశాను తెలుసా? విడిపించాను అంటున్నాడు దావీదు. గమనించండి ప్రభునందు ప్రియులారా, సింహము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే రెండు సింహాలు కనబడుతున్నాయి. సాతానుడు కూడా ఒక సింహము. మనము ఆరాధిస్తా ఉన్న మన ఆరాధ్య దైవం ఉన్నాడే దేవుడు, ఆయన కూడా కొదమ సింహము, యోధా గోత్రపు సింహము. మన దేవుడికి పెట్టబడినటువంటి పేరు. ఈ రాత్రి నేను మీకు ప్రకటించుచున్నటువంటి నా దేవునికి పెట్టబడిన పేరేంటో తెలుసా? ఆయన పేరు యోధా గోత్రపు సింహము. సాతానుడు కూడా ఒక సింహము, సాతానుడికి కూడా పేరు పెట్టబడింది సింహము. ఈ వాయుమండలం మీద ఉన్నటువంటి ఈ సింహము, ఈ యొక్క సాతానుడు ఏం చేస్తాడు అంటే విశ్వాసి కోసము చాటైనటువంటి మరుగైన స్థలములో ఉండి విశ్వాసిని ప్రిలారా చూడండి పట్టుకొని పోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి సింహము సాతానుడు అనేటువంటి వాడు మొట్టమొదటిగా పొంచి ఉంటాడు. రెండవదిగా వాడు ఏం చేస్తాడంటే విశ్వాసిని అమాంతంగా పట్టుకొని వాడు నోటికి కరిపించుకొని ఎత్తుకొని పారిపోతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చివరిగా మనము చూస్తే మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 36వ వాక్యమును మనము చూస్తే ఈ లోక సంబంధమైన సింహము ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు విశ్వాసిని ఏమండి పట్టుకొని ఎత్తుకొని పోయి ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసిని చంపివేస్తాడు. చదవండి ఆ మాటను. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 36వ వాక్యము. అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక, అతడు యెహోవా ఆజ్ఞకు లోబడలేకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని. ఇదిగో సింహము అనేటువంటిది వచ్చి ఏం చేస్తుందంటే అండి నిన్ను చంపునని ఒక విశ్వాసిని ఆత్మీయ జీవితంలో వెనుక జారిపోయినప్పుడు సాతానుడనేటువంటి వాడు వచ్చి వాడు నిన్ను పట్టుకొని ఎత్తుకొని పోయి వాడు నిన్ను ఏం చేస్తాడు అంటే నిర్దాక్షిణముగా నీ ఆత్మీయ జీవితాన్ని వాడు చంపివేస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి సింహము చేసేటువంటి పనులేంటో మీకు తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యమును మనము చూస్తే ఆత్మ సంబంధమైన విశ్వాసిని ఆత్మీయ జీవితములో
దిగజారిపోతున్నటువంటి సమయంలో ప్రియులారా, విశ్వాసిని ప్రియులారా మింగడానికి ఈలోక సంబంధమైనటువంటి సింహము సాతానుడు ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. చదువుతారా మాటను? అపోస్తులైనటువంటి పేతురు భక్తకోట సంఘానికి ఆ రోజు తెలియచేస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి సంఘం. మీ విరోధి అయిన ఇదిగో ఎందుకు మనము మెలకువగా ఉండాలో తెలుసా? మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము ఇదిగో వాడు నేటి దినాలలో గర్జించే సింహము వలె ఎవరిని మిరింగుదామా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరిని మృంగడానికి, ఎవరిని చంపడానికి, ఎవరిని పట్టుకొని పోవడానికి, ఎవరి కోసము వాడు పొంచి ఉన్నాడు గృహలో, చాటైనటువంటి స్థలములో అంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడి మారు మనస్సును పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా సంఘము ఎవరైతే జీవిస్తూ ఉంటారో సంఘములో అలాంటి వారిని మృంగటానికి సాతానుడనేటువంటి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఎముకలను పగలగొరుకుతుంది సింహము నోట ఎవరు పడ్డా కానీ బ్రతికి బయటపడ్డ వారి భూలోకములో ఒక్కరు కూడా ఉన్నారండి? ఎవరైనా సింహము నోట పడి బ్రతికిన వారు భూలోకములో ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఎవరు కూడా లేరు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింహము అనేటువంటిది ఏమి చేస్తుందో చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వాక్యమును మనము చదివితే సింహము నోట పడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా సింహాలు ఏం చేస్తున్నాయంటే అండి, ఆ రోజు చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వాక్యము. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు మీద నింద మోపిన ఎవరైతే దానియేలు మీద నింద మోపి ఆ మనుషులందరినీ కూడా వచ్చి ఏమండి వారు తోడుకొని వచ్చి వారందరినీ కూడా రాజు సంస్థానానికి తోడుకొని వచ్చారు. గుహలో పడద్రోసి ఏమండి దానియేలు మీద నింద మోపి దానియేలును సింహపు బోనులో పడవేసేటట్లుగా అసూయపడ్డారే, వారందరినీ రాజు ఏం చేశాడు? ఏమండి వాళ్ళందరినీ కూడా సింహపు బోనులో పడవేయబడగానే ఏమండి సింహాలన్నీ కూడా ఏం చేసినాయి అంటే అండి, ఆ మనుషులందరినీ కూడా ఎముకలతో సహితము పగలగొరికినాయి అంట. పిప్పు చేసినాయండి వాళ్ళ దేహాలను. చంపడం మాత్రమే కాదు, ఎవరైతే దానియేలు మీద అసూయపడి ద్వేషము పెట్టుకొని దానియేలును సింహపు బోనులో పడవేసేటట్లుగా ఎవరైతే ఆ రోజు చేశారో వారినందరినీ కూడా రాజు ఏం చేశాడు? వారందరినీ కూడా రాజ సంస్థానానికి పిలిపించి అందరినీ కూడా తాళతో వాళ్ళని బంధించి ఇదిగో దానియేలును వేసినటువంటి ఆ సింహపు బోనులో వీళ్ళందరినీ పడవేయగానే ఆ సింహాలు బోన్లో ఏం చేసినాయి అంటే ఈ మనుషులందరినీ కూడా ఏమండి పగలగొరికినాయి అట. కండరాలు, నరాలు, ఎముకలు, మాంసం ఏమండి పగలగొరికినాయి అట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహము చేసేటువంటి పనులండి ఇవన్నీ కూడా. చూడండి ప్రియులారా, ఇంకా మనము చూస్తే ప్రియులారా అతి భయంకరమైనటువంటి వన్యమృగాలు ఏమండి బాషాను దేశములో ఉన్నటువంటి బలమైనటువంటి ఆవులు లేక ఎద్దులు. రెండవదిగా చూడండి, బాషాను దేశములో ఉన్నటువంటి వన్యమృగాలలో రెండవ వన్యమృగము సింహము. అడవికే రాజు సింహము. అడవికి ఎవరండి రాజు? సింహము రాజు. అడవిలో సింహము తన గృహలో నుండి ఆకలి వేసి అది గృహలో నుండి కాస్త బయటకు వచ్చి కాస్త కాండ్రించి అది అరిచిందంటే చాలు సింహము అడివంతా కూడా ఏమైపోతుందండి? అల్లకొల్లాలమైపోతుంది.
నిద్రిస్తున్నటువంటి సింహము తన గృహలో నుండి మేలుకొని ఆకలి వేసి, పిల్లరా చూడండి, అది మేలుకొని గృహలో నుండి అలా బయటకు వచ్చి కాండ్రించి గర్జించి ఒక్క కేక వేస్తే చాలు, అడివంతా కూడా, అంత పెద్ద అడివంతా కూడా ఏమైపోతుందండి? అల్లకొల్లాలమైపోతుంది సింహం యొక్క కేకకి. అడవిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏనుగులు మొదలుకొని అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న చిట్టెలుకల వరకు అడివంతా కూడా అల్లకొల్లాలమైపోతుంది. ఏంటో తెలుసా? బ్రతుకు జీవుడా అన్నట్లుగా ప్రతి జీవి కూడా, అడవిలో ఉండే ప్రతి జీవి కూడా, ప్రతి జంతువు కూడా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకు జీవుడా అన్నట్లుగా అవి పారిపోతూ ఉంటాయి. దేనికి భయపడి? ఏమండి? సింహానికి భయపడి అంత పెద్ద ఏనుగులు కూడా, ఏమండి, భారమైన శరీరము కలిగినటువంటి అంత పెద్ద పెద్ద ఏనుగులు కూడా పరిగెడుతూ ఉంటాయి ప్రాణ భయము చేత. అడవికి రాజు సింహము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాషాను దేశములో ఉన్నటువంటి బలమైనటువంటి ఎద్దులు, సాతానుడు అనేటువంటి వాడు పిల్లరా ఈ భయంకరమైన ఈ వనమృగాలను పిల్లరా సాతానుడు అనేటువంటి వాడు గొలగతా కొండ చుట్టూ కూడా ఏర్పాటు చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఈ సింహము ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఉంటుంది. చూడండి పిల్లలు, అపోస్తులైనటువంటి పేతురు చెప్పాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఏమని ఉంది? ఏమండి? ఎవరిని మింగుదామా అని అపవాది గర్జించే సింహములాగా ఎవరిని మింగుదామని వెతుకుతూ తిరుగుతున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సాతాను పన్నిన ఉరులను తప్పించుకొనడానికి యేసు ప్రభు మనకు ఈ రాత్రి ఎలాంటి ఖడ్గం ఇచ్చాడో తెలుసా మీకు? బాషాను దేశంలో ఉన్న బలమైనటువంటి ఆ ఎద్దులను సంహరించే శక్తిని, బలాన్ని మన చేతికి దేవుడు ఎలాంటి ఖడ్గం ఇచ్చాడో మీకు తెలుసా? ఇదిగో బాషాను దేశంలో ఉన్నటువంటి పిల్లరా బలమైనటువంటి సింహమును ఎదిరించేటువంటి శక్తిని, పిల్లరా ఎదిరించే ధైర్యాన్ని, ఎదిరించే బలాన్ని మన చేతిలో ఎలాంటి ఖడ్గం ఇచ్చాడో మీకు తెలుసా? ఏమండి? ఏమిచ్చాడు దేవుడు మనకు? పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఖడ్గం, 2 అంచులు గల ఖడ్గం. ఈ కత్తికి 2 ప్రక్కల పొదునుంటుంది. బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికే స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చదవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతారా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము. పాదములకు సమాధాన సువార్త వలనైన, పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనసు అను జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాకుండా విశ్వాసమనే డాలు కూడా పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని, దుష్టుడు కలుగు చేసే ప్రతి అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ ఖడ్గమును దేవుడు మనకిచ్చాడండి. దేవుడు మనకేమిచ్చాడండి? దుష్టుని జయించడానికి, దుష్టుడితో పోరాడడానికి, పిల్లరా దుష్టుడితో యుద్ధము చేయడానికి ఆత్మశైర్యాన్ని ఇచ్చాడు, ఆత్మ బలాన్ని ఇచ్చాడు, ఆత్మ ఖడ్గాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు గొలగతా కొండ చుట్టూ సాతానుడు అనేటువంటి వాడు బాషాను దేశంలో ఉన్నటువంటి వన్యమృగాలన్నిటిని కూడా గొలగతా కొండ చుట్టూ పెట్టాడండి ప్రభువారికి కాపలాగా. ఈ సింహాలను పెట్టాడు. సింహము ప్రభువారిని ఏమని చేయగలిగిందా? ఏమండి? కుక్కలాగా తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ కడవరి దినాల్లో ప్రియులారా, ఈ అంచె దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్న మనకు దేవుడు ఆత్మ ఖడ్గాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇలోక సంబంధమైన సింహాన్ని ఎదిరించే ధైర్యాన్ని, సింహముతో పోరాడే ధైర్యాన్ని, సింహమును ప్రియులార తలను చితకగొట్టేటువంటి ఆ సాహసాన్ని, ఆ నేర్పరితనాన్ని దేవుడు మనకు మన చేతికి యుద్ధం నేర్పాడు. దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈ యొక్క సమయంలో మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చూడండి, గొలగతా కొండ చుట్టూ సాతానుడు ఏం పెట్టాడండి? మూడవ వనమృగము ఒకటి ఎద్దులను పెట్టాడు. బాషాను దేశంలో ఉన్న ఎద్దులను తీసుకొచ్చాడు. 2 సింహాలను తీసుకుని వచ్చాడు. 3 కుక్కలు కూడా ఉన్నాయట. గొలగతా కొండ చుట్టూ కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు. చూడండి పిల్లారా, 16వ వచనాన్ని చదువుతారా? 22వ కీర్తన 16వ వచనములో దావీదు ఏమంటున్నాడండి కీర్తనలో? ఏమండి, 22వ కీర్తన 16వ వచనములో దావీదు ఎలా అంటున్నాడు? ఏమంటున్నాడు తెలుసా? కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు నా చేతులను, నా పాదములను పొడిచి ఉన్నారు. ఏమండి, కుక్కలు గొలగతా కొండ చుట్టూ కుక్కలు గుమ్మిగూడి ఉన్నాయి. ఆ కుక్కలే ఏం చేసాయి తెలుసా? యేసు ప్రభు వారి యొక్క చేతులను, పాదములను పొడిచాయి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ గొలగతా కొండ చుట్టూ ఉన్నటువంటి ఆ గుమ్ముగూడినటువంటి ఆ కుక్కలే యేసయ్య యొక్క ఎముకలన్నిటినీ కూడా విరిచివేసిన ఈ కుక్కలు. ఎవరు ఈ కుక్కలు? దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ఈ కుక్కలు? అసలు కుక్క అంటేనే మనకి ఎంత భయమో కదా. కుక్కలంటే మనకు భయం ఉందా లేదా? ఏమండి, చాలా భయం. కుక్క కరిస్తే పత్తించేయాలి. పత్తించేయకపోతే ఒక్కొక్కసారి ప్రాణమే కోల్పోవలసి వస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక కుక్క అంటే మనిషికి భయము కానీ, ఏమండి, యేసు క్రీస్తు వారిని ఆ గొలగతా కొండ మీద ఆయనను చుట్టుముట్టినటువంటి కుక్కలు ఒక కుక్క కాదు, ఇక్కడ కుక్కలు అంటున్నాడు కీర్తనకారుడు దావీదు. ఒక కుక్క కరిస్తే పర్వాలేదు, కొన్ని కుక్కలు గుంపు కూడి వచ్చి అమాంతంగా మీదపడి ఒక వ్యక్తిని పిల్లరా చూడండి కరిస్తే ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి. చూడండి పిల్లరా, ఒక కుక్క అంటేనే మనిషికి భయము కానీ యేసు క్రీస్తును చుట్టుముట్టినటువంటిది కుక్కలు. బైబిల్ గ్రంథములో బహువచనము ఇక్కడ వాడబడింది. ఏమని? కుక్కలు అని వ్రాయబడింది. సంఖ్యకు మించినటువంటి కుక్కలు ఆ రోజు గొలగతా కొండ చుట్టూ యేసు ప్రభు వారిని విస్తారముగా ఆవరించాయట. గొలగతా కొండ చుట్టూ కుక్కలు మనము చూస్తే ప్రియులారా, కొన్ని మంచి కుక్కలు ఉంటాయి, కొన్ని చెడ్డ కుక్కలు ఉంటాయి. కానీ కల్వరిలో మనము చూచే ఈ కుక్కలు క్రూరమైన కుక్కలు. మనిషిని ప్రియులారా చూడండి పిల్లలు, అమాంతంగా మనిషి మీద పడి మనిషిని చీల్చి చండాడి చంపేటువంటి కుక్కలు ఈ కుక్కల గురించి, వాటి స్వభావాల గురించి బైబిల్ గ్రంథములో అనేక పర్యాయాలు ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాము. కుక్కల్ని ఏమని పిలుస్తారంటే మరొక పరిభాషలో జాగిలాలు అని పిలుస్తారు. కుక్కల్ని జాగిలాలు అని పిలుస్తారు. అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘ విశ్వాసులతో పౌలు ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యము. పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ వేటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులు కుక్కల విషయమై కుక్కల విషయము మీరు జాగ్రత్తగా ఉండండి. ఫిలిప్పీలో ఉన్న సంఘమా, నా ఆత్మీయమైన సహోదరి సహోదరులారా, సంఘ విశ్వాసులారా, సంఘ పరిచారకులారా,
సంఘములో ఉన్న సహోదరి సహోదరులారా, పౌలు అంటున్నాడు, కుక్కల విషయము మీరు జాగ్రత్తగా ఉండండి. మన ఇళ్ళలో పెంచుకునే కుక్కలు కాదు, రోడ్ల అమ్మడి తిరిగే వీధి కుక్కలు కాదు. ఇదిగో భాషాను దేశం నుండి వచ్చాయి కుక్కలు, బలమైన కుక్కలు, క్రూరమైన కుక్కలు. వాటికి జాలి దయ ప్రేమ ఉండదు. అవి అమాంతంగా మనిషి మీద పడి మనిషిని చీల్చి చెండాడి చంపేస్తాయి, జాగ్రత్త అంటూ పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘమా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సంఘమునకు కొన్ని కుక్కలున్నాయి, జాగ్రత్త విషయము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుక్క ఏం చేస్తుందో తెలుసా అండి? కుక్క యొక్క బుద్ధి మీకు తెలుసా? కుక్కల యొక్క బుద్ధి, అది తిన్న ఆహారాన్నే ఏమండి కక్కి మరలా కక్కిన ఆహారాన్ని అదేం చేస్తుందండి కుక్క? ఎప్పుడైనా చూశారు మీరు? ఏమండి, గబగబా ఆహారం దొరికినప్పుడు గబగబా తినేస్తుంది. తినేసిన ఆహారము అరకపోతే మరలా అది వాంతి చేసుకొని మరలా వాంతిని ఆ కక్కినటువంటి ఆ ఆహారాన్ని కుక్క మరలా తింటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ భూలోకములో దేవుని చేత ఏర్పాటు చేయబడి సృష్టించబడినటువంటి పిల్లరా ఏ జంతువుకు లేని అలవాటు ఈ కుక్కకుంది. ఈ బుద్ధి తన తిన్న ఆహారాన్ని కక్కి మరలా కక్కిన ఆహారాన్ని అది మరలా తింటుంది. ఏ జంతువు కూడా అలా తినవు. ఈ సృష్టిలో ఉండేటువంటి 4 కాళ్ళు కలిగిన ఏ జంతువు కూడా కక్కిన దానిని మరలా తినదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తే ప్రియులారా, కుక్కలకు తృణీకరించేటువంటి స్వభావము ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యములో ప్రభు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నా మాటలు ముగించబోతున్నాను. ఏం చెప్పాడు ప్రభు? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. ఇదిగో కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ఎదుట వేయకుడి. ఏమండి? పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల ఒకవేళ మీరు తెలియక పొరపాటున వాటికి ఆహారంగా వేస్తారేమో, అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి అవి కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ఏమండి? కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, పరిశుద్ధమైన వాక్యము అపరిశుద్ధమైన కుక్కకు ప్రియులారా అబ్బదు. అది కాళ్ళతో త్రొక్కి మనుషులను ఏం చేస్తుంది అంటున్నాడు ప్రభువు? చీల్చి వేస్తాది అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కుక్క యొక్క బుద్ధి ఏంటంటే తృణీకరించే స్వభావము కుక్కలో కనిపిస్తుంది. అలాగే ప్రియులారా, వాక్యమును తృణీకరించే వారిలో కూడా ఇలాంటి స్వభావాలే కనబడుతూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి స్వభావాలు కొందరిలో ఉండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో చాలామంది చాలా విధాలుగా దేవుని ద్వారా కలిగి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కోకోలులుగా పొందుకోలేక చేతులార పోగొట్టుకున్న వారిని ఈ సృష్టిలో మనం ఎందరెందరినో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కనుక తిరిగి రేపటి శిలువ ధ్యానపు ఆరాధనలో మరి నాలుగవదిగా మరి గురుపోతును గురించి మరి రేపటి శిలువ ధ్యానపు ఆరాధనలో గొలగతా కొండ మీద సాతానుడు ఏర్పాటు చేసిన ఈ వన్యమృగాలలో 4వ వన్యమృగము గురుపోతుని గురించి నేను మీకు ధ్యానము చేయబోతున్నాను. అప్పటి వరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించునుగాక. ఆమేన్.